ముందుగా మొదటి విషయం ఏంటిదంటే వ్యవసాయం లోపట ఈ యొక్క మామిడి సాగు అంటే పెద్ద అపోహ ఏమిటంటే వాళ్ళు పంట తీసుకుంటారు సంవత్సరం లోపట 4 నెలలు మాత్రమే కష్టపడతారు దీని లోపట మిగతా 8 నెలలు దాని గాలికి వదిలిపెడతారు మొదటి విషయం దాని వైపు కూడా దాని జోలికి కూడా రారనమాట జనవరి నుంచి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని జనవరి ఫిబ్రవరి నుంచి ఆ వాటర్ కానీ ఆ స్ప్రేలు కానీ ఏమైనా చేస్తూ ఉంటారు సో ఇది కూడా మేజర్ కారణం అనమాట సంవత్సరం పంట ఉందంటే మామిడి తోట ఉందంటే 365 రోజులు దానికి కావలసినటువంటి యొక్క పద్ధతి లోపల సక్రమంగా సాగు చేసినప్పుడే అధిక దిగుబడులు అనేది మనకి పాసిబుల్ అవుతుంది కనుక వీలైనంత వరకు 365 రోజులు దానికి ఏదో ఒకటి సేద్యం చేస్తూ ఉంటే దాని లోపల మంచి దిగుబడులు రావడం జరుగుతుంది అయితే ఇంతకు ముందు ఒకవేళ అది చేయలేకపోయిన ఏడలైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల లోపల ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ ఈ కరెక్ట్గా ఫిబ్రవరి మాసంలో ఉన్నాం పూత రాకపోతే ఏం చేయాలి పూత వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక విషయాలు మనము తెలుసుకుందాం గతం గురించి మాట్లాడుకొని ఇప్పుడు ఉన్నదాన్ని మనం అయితే నాశనం చేసుకోలేం కనుక ఇప్పటి నుంచి అయినా కానీ మనం ఎలాంటి పద్ధతులు పాటించాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు దాదాపుగా అటైనా కానీ ఇటైనా కానీ పూత అనేది చాలా తక్కువగా ఉన్నది కనుక ఒకవేళ మీ మొక్కలకి పూత రాని ఏడలా ఒక్కసారి దానికి ఒక వాటరింగ్ అనేది ఒక తడి అనేది ఇచ్చి వదిలిపెట్టండి మొదటి విషయం పూత వస్తే మాత్రం వాటర్ ఇవ్వకండి వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటిదంటే అది పూత కరెక్ట్ పూత నుంచి పిందె ఏర్పడ్డ దశ నుంచి మీరు ఇచ్చుకోవాలి ఒకవేళ వాటర్ ముందే ఇస్తే ఏమవుతుందంటే పూత అంతా కూడా డ్రాపింగ్ అయిపోతుంది రాలిపోతుంది కనుక పూత పడ్డ సందర్భం లోపల మీరు వీలైనంత వరకు వాటర్ ఇవ్వకండి అయితే ఈ వాటర్ ఇచ్చే విధానం కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని గమనిస్తే 2 చెట్లు ఉంటాయి ఒక మీరు 20 ఫీట్లు పెట్టండి 30 ఫీట్లు పెట్టండి 40 ఫీట్లు పెట్టండి చెట్టుకి మధ్యలో దూరం మధ్యలో పట్ట సాలు ఏదైతే ఉంటుందో సెంటర్ సాల్ అంటే మధ్యలో ఉన్నట్టు 2 చెట్లకు మధ్యలో ఉన్నటువంటి త్రోవ ఏదైతే ఉంటుందో దాని మధ్య లోపటనే నీళ్ళు ఇవ్వండి మొదటి విషయము చెట్టు యొక్క నీడ మధ్యాహ్నం 12 గంటలకి భూమి మీద పడ్డప్పుడు చెట్టు యొక్క నీడ ఏదైతే సరౌండింగ్ ఉంటుందో ఆ యొక్క ఎండ తగిలేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతం లోపటనే నీళ్ళు ఇవ్వాలి మొదటి విషయము ఎందుకు అనంటే అందరూ పల్లాలు చేస్తారు పెద్ద పెద్ద పల్లాల్లాగా చేసేసి బోదెల్లాగా చేసి చెట్టు మధ్యలో నీళ్ళు ఇస్తారు మొదటి విషయం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెట్టు ఎప్పుడు కూడా నీళ్లు తాగదు మొదటి విషయం దానికి కావాల్సింది ఏంటంటే తేమ కావాలి రెండో విషయం ఏంటిదంటే అది మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనం నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతాం మనం నోట్లో నుంచి తాగుతాం ఎక్కడ పోసుకోవాలి నీళ్ళు తీసుకుంటే నోట్లో పోసుకోవాలి కానీ నెత్తి మీద పోసుకుంటే నీళ్ళు నోట్లోకి వస్తాయా రావు కనుక మొక్క నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోగలుగుతుందో దాని వేర్లు ఎక్కడ ఉంటాయంటే ఆ సూర్యరశ్మి తగిలే ప్రాంతం లోపల మొక్క చెట్టు నీడ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ లోపల నీళ్ళు ఇస్తే మీకు సరిపోతుంది కనుక వీలైనంత వరకు మధ్య లోపల కాలువ చేసుకొని ఆ కాలువ లోపల ఇస్తే 2 చెట్లకి తక్కువ నీటితో మనము ఈ యొక్క సేద్యం అనేది చేసుకోవచ్చు కనుక మనకు అది నీటిని కూడా ఆదా చేసినటువంటి వాళ్ళం అవుతాం మొదటి విషయం రెండోది ఒకవేళ మీకు పూత ఇంకా రాలేదు ఇంకా డ్రాపింగ్ అయిపోతుంది పూత సరిగ్గా రావట్లేదు అనేటువంటి ఒక పరిస్థితుల లోపల మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పుల్లటి మజ్జిగ ఏదైతే ఉంటుందో ఈ పుల్లటి మజ్జిగని ఈ చెట్ల మీద స్ప్రే చేసినట్టయితే ఒక 100 లీటర్లు వాటర్ ఉందనుకోండి 100 లీటర్ల లోపల ఒక 4 లీటర్ల నుంచి 5 లీటర్ల నుంచి మీ యొక్క స్తోమత అనమాట ఒక 10 లీటర్ల వరకు ఒక 100 లీటర్ల లోపల 5 నుంచి 10 లీటర్ల వరకు పుల్లటి మజ్జిగ తీసుకోండి కనీసం ఒక వారం 10 రోజులు నిల్వ ఉన్నటువంటి ఒక మజ్జిగను తీసుకొని వాటర్లో కలిపేసి కొడితే ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఒక మొక్క పెరగాలన్నా దాని లోపల ఫ్లవరింగ్ రావాలన్నా ఏదైనా రావాలన్నా దాంట్లో హార్మోన్స్ అనేది సంకోచం చెందాలి ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చినా ఏదొచ్చినా బాధ వచ్చినా నవ్వు వస్తే నవ్వుతున్నా ఏడుపు వస్తే ఏడుస్తున్నా దాని కారణం ఏంటిది మనలో ఉన్నటువంటి యొక్క హార్మోన్స్ ఏవైతే కోపం రావడానికి కానీ ఏదైనా ఈ యొక్క హార్మోన్స్ అనేది ఏం కావాలి చలనంలో రావాలి ఎప్పుడైతే మనం ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఇవన్నీ కొడతామో వీలైనంత వరకు ఆవు పాలతోటి చేసినటువంటి యొక్క పుల్ల మజ్జిగని ఎప్పుడైతే మొక్క మీద మనం స్ప్రే చేస్తామో ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి తర్వాత యాక్టివ్ అవుతాయి మేజర్ విషయం ఇది కొడితే ఏమవుద్ది అంటే ఏం కాదు అక్కడ ఈ యొక్క హార్మోన్స్ డెవలప్ అయ్యి తర్వాత యాక్టివ్ అవుతాయి తొందరగా యాక్టివ్ అవుతాయి ఈ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్లవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మొదటి విషయం తర్వాత పూత పింద ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం వీటిని స్ప్రే చేసినప్పుడు ఈ యొక్క పూత ఎక్కువ రావడానికి మొదటి ఆస్కారం ఏర్పడుతుంది తర్వాత పూత అనేది డ్రాపింగ్ కాకుండా ఉంటుంది తర్వాత ఈ యొక్క ఫంగల్ డిసీజులు
ఈ యొక్క డిసీజుల గురించి మాట్లాడితే మొక్కలకు వచ్చేటువంటి ఒకటి వైరల్ డిసీజులు ఉంటాయి, ఫంగల్ డిసీజులు ఉంటాయి, తర్వాత పురుగుల ద్వారా ఏర్పడేటువంటి ఒక 3 భాగాలుగా మనం తీసుకుంటే ఈ యొక్క బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ డిసీజులు కానీ ఏది ఉన్నా కానీ ఈ యొక్క మజ్జిగ స్ప్రే చేసినప్పుడు యాంటీ ఫంగల్గా పనిచేసి మనకి ఈ యొక్క ఆకుల మీద మచ్చలు కూడా చాలామంది ఉంటుంది. ఈ సీజన్ లోపల ఆకుల మీద మచ్చలు రావడం, ముడతలు రావడం, ఇవన్నీ కూడా ముడత అంటే దోమ ద్వారా వస్తుంది అనుకోండి. ఈ యొక్క మచ్చలు ఇవన్నీ రావడానికి కారణం కూడా ఇదే అన్నమాట. కనుక మీకు ఈ యొక్క కాయల మీద రకరకాలైనటువంటి నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలాగా రకరకాలైనటువంటి మచ్చలు వస్తాయి. ఇవన్నీ కూడా మచ్చలు వచ్చినప్పుడు మీరు వీలైనంత వరకు ఈ యొక్క మజ్జిగని ఈ పంట కాలం లోపల ఒక 10 సార్లు స్ప్రే చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే మీకు మంచి నాణ్యమైనటువంటి యొక్క ఎటువంటి బ్యాక్టీరియల్ డిసీజులు లేకుండా ఉన్నటువంటి యొక్క కాయలు అనేది రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకటి పూత రావడానికి, పూత వచ్చిన తర్వాత నిలబడడానికి, తర్వాత ఈ యొక్క కాయల మీద రసిగారి మరకలు రాకుండా ఉండడానికి ఇవి చాలా కీలకమైనటువంటివి. ఏది పుల్ల మజ్జిగ.